ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ఎన్లైటన్మెంట్లో మరొక అంశం గురించి మీ మాటల్లో సార్. ప్రపంచంలో సగటు మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చేస్తాడు. అంతేగాని తన జీవితాన్ని తాను విశేషంగా విశ్లేషించ ప్రయత్నించడు. ఒక సామాజికుడుగా, ఒక సంఘ సభ్యుడుగా ఉంటాడే గాని ఒక విలక్షణమైన సభ్య సమాజికుడుగా నిర్ధారించుకోడు. కానీ ఒక ఎదిగిన మానవుడు, ఒక పరిణితి చెందిన మానవుడు నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన జీవన సరళి సరి అయినది అని తెలుసుకోవటానికి ఉబలాటపడి, ఆ ఉబలాటం వలన ఆ పద్ధతి కూడా తెలుసుకొని ఆ విధంగా జీవిస్తాడు. ఆ వ్యక్తికి ఎన్లైటన్మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాం. ఈ ఎన్లైటన్మెంట్ అనే పదంలో లైట్ అనే పదం ముఖ్యమైన పదం. లైట్ అంటే ప్రకాశం, దానికి విరుద్ధమైన పదము చీకటి. కనుక మానవుల జీవితాలు కొన్ని చీకటి బ్రతుకులు ఉంటాయి, కొన్ని ప్రకాశమైన బ్రతుకులు ఉంటాయి. చీకటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు, ప్రకాశమైన బ్రతుకులు బ్రతికే వాళ్ళు చక్కటి ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు. చీకటి బ్రతుకు యొక్క లక్షణాలు ఎన్నో, అలాగే ప్రకాశవంతమైన బ్రతుకు యొక్క లక్షణాలు కూడా ఎన్నో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.